నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఏడాది కాలంలో ఎన్నడూ లేనంత ఎదురుగాలను ఎదుర్కొంటున్నది కేంద్రంలో అధికార పక్షంగా ఉన్న కమలం. భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నరేంద్ర మోదీకి సమస్యల సవాళ్లు ముందుకొచ్చాయి. ఓవైపు లలిత్ గేట్తో ఓ కేంద్ర మంత్రి, తమ పార్టీకే చెందిన ఓ ముఖ్యమంత్రి నగుబాటు, మరోవైపు వెంటాడుతున్న వ్యాపం పాపాలు. ఇవి చాలామన్నట్టు తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో బయటపడుతున్న కుంభకోణాల చిట్టాలు. ఇదంతా ఒకటైతే విపక్షాలన్నీ కూడబలుకొని కత్తి కట్టినట్టు దాడికి సిద్ధపడ్డాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ దేశ రాజకీయ పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని ప్రధాని మోదీ ఎట్లా ఎదుర్కొంటారు? తన వారిని కాచుకుంటూ ప్రత్యర్థులను ఎలా ముప్పు తిప్పలు పెడతారు? అవినీతి ఆరోపణలపై మోదీ స్పందన ఎట్లా ఉంటుంది? అసలు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయా? దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, అట్లాగే మాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు మనతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు, అట్లాగే కాంగ్రెస్ నేత మరో మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, టీఆర్ఎస్ నేత మాజీ పార్లమెంట్ సభ్యులు మందా జగన్నాథ్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి మనతో రఘునాథ్ బాబు గారు జాయిన్ అవుతారు. మనతో సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా ఈ చర్చలో పాల్గొంటారు. ఈ అంశంపై మీరు కూడా మాట్లాడవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో మాకు తెలిపొచ్చు. ఫేస్బుక్లో అయితే facebook.com/సాక్షి న్యూస్ పేజీలో పోస్ట్ చేయవచ్చు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 వారాల పాటు సాగే ఈ సెషన్ ఎన్డీఏకు అత్యంత కఠిన పరీక్ష అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కారు తొలిసారి అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల రూపంలో మోదీ సర్కారుకు గండం వచ్చి పడింది. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలను గట్టెక్కించుకున్న మోదీ సర్కారుకు వర్షాకాల సమావేశాలు మాత్రం కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడమే కాకుండా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా అన్ని విపక్షాలు ఒక్క తాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఉభయ సభలు రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ కలిసిపోవడం, బెంగాల్లో రోజూ కొట్టుకు చచ్చే వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్లు మోదీకి వ్యతిరేకంగా ముందుకు సాగాలని నిర్ణయించిన పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలు వర్షార్పణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. 21 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో 13 పెండింగ్ బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవడంతో పాటు 11 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వివాదాస్పద భూసేకరణ బిల్లుతో పాటు జీఎస్టీ బిల్లు వంటి పలు కీలక బిల్లులు ఉన్నాయి. అయితే భూసేకరణ బిల్లుపై ఇప్పటికే విపక్షాలు బగ్గుమంటున్నాయి. సవరణలు చేయకపోతే బిల్లుకు ఆమోదం తెలిపే ప్రసక్తే లేదని ఘంటాపథంగా తేల్చి చెప్పాయి. ఏ అవినీతి వ్యవహారాలను వద్దని నినాదాలు చేస్తూ మోదీ అధికారంలోకి వచ్చారో ఇప్పుడు అవే అవినీతి మరకలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఐపీఎల్ లలిత్ మోదీ వీసా వివాదం బీజేపీని ముందెన్నడూ లేనంతగా చిక్కుల్లో పడేసింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు లలిత్ గేట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లడానికి సుష్మా స్వరాజ్ తో పాటు వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉందన్న విషయం సంచలనం సృష్టించగా, లలిత్ మోదీతో రాజే కుటుంబానికి వ్యాపార సంబంధాలున్న విషయం తీవ్ర కలకలమే రేపింది. ఈ వివాదం కొనసాగుతుండగానే మహారాష్ట్రలో వెలుగు చూసిన 2 అవినీతి వ్యవహారాలు అగ్నికి ఆజ్యం పోశాయి. పల్లి చిక్కీ స్కామ్ లో మంత్రి పంకజ్ ముండే ఇరుక్కోగా, మరో మంత్రి వినోద్ తావ్డే పైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి చాలావన్నట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పై ప్రజా పంపిణీ నిధుల గోల్మాల్ ఆరోపణలు రావడం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై నకిలీ డిగ్రీ వివాదం రేగడం మోదీ సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇక దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన వ్యాపం కుంభకోణం పెను ప్రకంపనలే రేపుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారడమే కాకుండా పలు అసహజ మరణాలు జరుగుతున్న ఈ స్కామ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు బీజేపీని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఇవన్నీ ఒకే ఎత్తైతే అవినీతి ఆరోపణలపై ప్రధాని ఉలుకు పలుకు లేకుండా ఉండడం మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తోంది. సొంత పక్షమే కాదు, మిత్ర పక్షాల నుంచి బీజేపీకి తలనొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి చికాకులు పెరిగిపోతున్నాయి. సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో
టీడీపీ ఎమ్మెల్యేల ప్రమేయమే కాకుండా పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు సంబంధించినదిగా పేర్కొంటున్న ఆడియో టేప్ బయటకు రావడం విపక్షాలకు ఆయుధంగా మారింది. దీంతో పాటు రాజమండ్రి పుష్కర్ ఘాట్ ప్రమాదంలో 27 మంది చనిపోవడం ఇందుకు ప్రచారం కోసం చంద్రబాబు చేసిన పనే కారణమని ఆరోపణలు రావడం కేంద్రానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఓటుకు కోట్లు కేసుపై సిబిఐ విచారణకు పట్టుబడతామని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటుకు కోట్లు కేసును పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపాయి. ఓవైపు విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉమ్మడిగా కదులుతుంటే వారిని ఎదుర్కొనేందుకు మోదీ టీం కూడా వ్యూహరచన చేసింది. దాడికి ప్రతిదాడే సమాధానం అన్న రీతిలో ముందుకు వెళ్లాలని, అవినీతి ఆరోపణలను గత అవినీతి ఆరోపణలతో తిప్పికొట్టాలని మోదీ టీం నిర్ణయించింది. అయితే విపక్షాలను బుజ్జగించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేపట్టింది. ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రయత్నం అంతగా కలిసి వచ్చినట్లు లేదు. There is no question of accepting any ultimatum. Nobody can dictate to Parliament. We have nothing to hide. We are very clear and we hope that the Parliament, which has functioned in a most effective, meaningful manner in the last 1 year, should repeat the same performance. And the government, from the government side, no minister of the government of India has done anything illegal or anything immoral. लोक सभा के इलेक्शन उन्होंने करप्शन फ्री गवर्नमेंट का वादा किया था, गवर्नमेंट ने ट्रांसपेरेंसी का वादा किया था, लेकिन ये अंधकार जो आज हो रहा है देश में, इसके लिए गवर्नमेंट को रिस्पांसिबल होना. మరోవైపు ఇప్పుడు అందరి దృష్టి మోదీ, రాహుల్ పైనే నెలకొంది. వీరిద్దరూ పార్లమెంటు సమావేశాల్లో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏడాది కాలంగా ఎన్నడూ లేనంత ఎదురుదాడి ఎదుర్కొన్నట్టుగా ఉంది ఈసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం. లోక్సభలో రేపు పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. యూపీఏ 10 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ను మౌన మోహన్ సింగ్ అనేవారు. కానీ ఇప్పుడు నరేంద్ర మౌని అంటున్నారు. ఈయన దేని గురించి మాట్లాడడం లేదు, రియాక్ట్ కావడం లేదు. కానీ వాళ్ళ వెంకయ్యనాయుడు గారు మాత్రం ఏ ఒక్క మంత్రిని కూడా తొలగించే ప్రసక్తి లేదు, వాళ్ళు ఏం తప్పులు చేయలేదని చెప్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ట్రాన్స్పరెన్సీ లేదు, మొత్తంగా కుంభకోణాలే ఉన్నాయి. నిజానికి కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డట్టున్నాయి. మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం కానీ, రాజస్థాన్లో లలిత్ గేట్ సంబంధించి వసుంధర రాజే కూడా ఇరుక్కున్నట్టున్నారు. ఇతర వారి మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్లో చూసినాం మనం. 2-3 ఇష్యూస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కేంద్రాన్ని ఇరుకునబెట్టింది. వీటి గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 3 మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ అనుభవం గలవారు. ఒకరు కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు, ఇంకొకరు టీఆర్ఎస్లో ఉన్నారు మంద జగన్నాథ్ గారు, వారు మాజీ పార్లమెంట్ సభ్యులే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అయితే 2 సంవత్సరాల పైగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినారు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు. అట్లాగే బీజేపీ రఘునాథ్ బాబు గారు. ఈ 3 సీనియర్లు పార్లమెంట్ అనుభవం గల వారితో తలపడాల్సి ఉన్నది. బీజేపీ రఘునాథ్ బాబు గారు, రామచంద్రమూర్తి గారు మన మీడియా గ్రూప్ డైరెక్టర్, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్, ఎడిటోరియల్ డైరెక్టర్. వారితో మాట్లాడదాం. ముందు రామచంద్రమూర్తి గారు చెప్పండి, రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బహుశా ఈ సంవత్సర కాలంలో ఇంత పెద్ద ఎత్తున దాడిని ఎదుర్కోవడం అనేది కొంచెం ప్రిపేర్నెస్ ఉందంటారా బీజేపీ లెడ్ ఎన్డీఏ? హనీమూన్ అయిపోయింది, యాంటింగ్ మంచి స్టార్ట్ అయింది. ఎస్, ఈ సెషన్, మాన్సూన్ సెషన్ ఈజ్ గోయింగ్ టు బి వాష్ అవుట్. చర్చలేం జరగవు, రచ్చ జరుగుతుంది. అది లాస్ట్ రాహుల్ గాంధీ కూడా రీఛార్జ్ వచ్చినట్టు. రాహుల్ గాంధీ ఇన్స్పైట్ ఆఫ్ రాహుల్ గాంధీ రీఛార్జ్ అయిన మాట కూడా వాస్తవం. లాస్ట్ పార్లమెంట్లో చర్చ జరగనీయకుండా చేసిన ప్రతిపక్షం బీజేపీ, దాని నాయకుడు అరుణ్ జైట్లీ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, నీవు చెప్పిన నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టు, ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కీపింగ్ ది హౌస్ ఇన్ ఆర్డర్ అండ్ పీస్ఫుల్ లైస్ ఆన్ ది గవర్నమెంట్. ట్రెజరీ బెంచెస్, ఈ ట్రెజరీ బెంచెస్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు 3 విషయాలు డిమాండ్ చేయబోతున్నారు. ఒకటి రిజిగ్నేషన్ ఆఫ్ సుష్మా స్వరాజ్, రిజిగ్నేషన్ ఆఫ్ వసుంధర రాజే సింధియా, రిజిగ్నేషన్ ఆఫ్ చౌహాన్. ఈ 3 ఒప్పుకుంటే లేదని మీరు ముందే చెప్పారు. ఈ 3 ఒప్పుకుంటే చర్చ జరుగుతుందని వీడు కూడా చెప్తున్నారు. గులాబ్ నబీ కూడా ఇప్పుడు చెప్పింది. కాబట్టి జరగదు, ఇది జరగదు. మీరు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటే వాళ్ళు గతంలో మీరు ఏం చేశారు, లలిత్ మోడీని మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు. వసుంధర రాజన్ చేయాలంటే
మీరు కొడుకు దుష్యంత్ ఉన్నాడు, వాడి అకౌంట్లో డబ్బులు ఎందుకు వేశారంటే మీ రాబర్ట్ వాద్రా కూడా అక్కడ ఆతిథ్యం తీసుకున్నాడు కదా, లలిత్ మోదీ అంటారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి టిట్ ఫర్ టాట్ అయిపోతుంది. ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ని రిజైన్ చేయాలంటే మీరు ప్రతిపక్షం సిబిఐ ఎంక్వైరీ అడిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ వేసాం, ఇంకేం కావాలంటారు. కాబట్టి వాళ్ళు చెప్పేది వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు చెప్పేది వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మనం ఒక ప్రశ్న చూడబోతున్నాం, ఆ ప్రశ్నానికి రేపు తెరలేకపోతుంది. ఇది మొత్తం ఈజ్ గోయింగ్ టు బి వాష్ అవుట్. కానీ రామచంద్రమూర్తి గారు ఒక్కటి చెప్పండి, ఇంతమంది అన్నట్టుగా 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడకపోవడానికి, ఆయన మౌనం వహించడానికి అర్థం ఉన్నది. ఎందుకంటే ఆయన నిజానికి అందరికీ తెలిసిందే, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి షీ వాస్ కండక్టింగ్ ఇన్ఫ్యాక్ట్, కాబట్టి ఏం మాట్లాడలేదు అనుకుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడారు? ఈ కెన్ అట్లీస్ట్ టాక్, బయటకు వచ్చి ఖండించవచ్చు, చెప్పొచ్చు, మాకు సంబంధం లేదని. సార్, ద మోస్ట్ అండర్ రేటెడ్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ పివి నరసింహారావు, రియల్ చాణక్య, మనకి ఏం చెప్పాడంటే నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డెసిషన్. సో నాట్ సేయింగ్ సంథింగ్ ఈజ్ ఎ డెసిషన్. మోదీ కెనాట్ ఎఫర్ట్ టు సే ఎనీథింగ్. కానీ మౌనం అర్ధాంగీకారం అని కూడా అంటారు కదా, ఆరోపణలు అంగీకరించినట్టు అవుతుంది కదా. అవును, ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ప్రమాదమే. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ముగ్గురులో ఇద్దరు నోన్ ఇంటర్నల్ అడ్వర్సరీస్ ఉన్నారు. సుష్మా స్వరాజ్ కూడా ప్రధానమంత్రి పదవిని ఆశించిన వ్యక్తి, శివరాజ్ చౌహాన్ ఈజ్ ఎ పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్, ఏ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్. వీళ్ళిద్దరు ఇబ్బందులు పట్టడం సవాల్ చేసిన వాడు కదా, నేనేం తక్కువ కాదు మోదీ కంటే అని చెప్పి అంతకుముందు. యాక్చువల్గా అద్వానీ హ్యాస్ ప్రమోటెడ్ శివరాజ్ సింగ్ చౌహాన్ యాజ్ అగెన్స్ట్ మోదీ. మోదీ కంటే కూడా చౌహాన్ అయితే బాగుంటుందని కూడా ఇండైరెక్ట్గా అద్వానీ చెప్పాడు, అంటే మోదీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా డిక్లేర్ కాకముందు. కాబట్టి ఇద్దరు శత్రువులు ఒక రకంగా ఇబ్బందులు పట్టడానికి సంతోషం కావచ్చు, కానీ బట్ ఈ కెనాట్ ఎఫర్ట్ టు లూజ్ దెమ్ ఫర్ 2 reasons. ఒకటి, హీ నీడ్ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్స్ నౌ. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ని రాజ్యసభలో ఆమోదించరు, కానీ దీని గురించి పట్టుబట్టబోట్లేదు మోదీ. ఈజ్ గోయింగ్ టు లీవ్ ఇట్ టు ది స్టేట్స్. మొన్న అర్థమైంది మనకు, నీతి ఆయోగ్ కానీ స్టేట్స్ వాళ్ళు లాస్ట్ చేసుకోరు. కాబట్టి మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి స్టేట్స్, ఛత్తీస్గఢ్ వంటి స్టేట్, మహారాష్ట్ర వంటి స్టేట్ చాలా ఇంపార్టెంట్ దానికి. బట్ హీ విల్ హ్యావ్ ది చీఫ్ మినిస్టర్స్ rather than having union ministers. Union ministers వల్ల ఆయనకు ప్రయోజనం లేదు, కానీ కొంతమంది వల్ల వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. యూ విల్ నాట్ డిస్టర్బ్ దెమ్. ఇక జిఎస్టీ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అది ఎట్లాగో అది పాస్ కాదు. కాబట్టి బీహార్ ఎలక్షన్ దాకా వీళ్ళు ఏం చేయరు. బీహార్ ఎలక్షన్లో గెలిస్తే మేము మళ్ళీ వీ గాట్ ది మ్యాండేట్ అగైన్ ఫ్రమ్ ద పీపుల్ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఆర్డినెన్స్ ఇస్తారు. కొత్త జిఎస్టీ కూడా ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. టిల్ బీహార్ ఎలక్షన్స్ మోడీ ఈజ్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ది చీఫ్ మినిస్టర్స్. ఈజ్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ది డిమాండ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ ఎ గుడ్ పాయింట్ అండి. ఒకసారి మనం వర్షాకాల సమావేశాలు ఎట్లా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ కొట్టుకోబోతున్నాయి. అది కాకుండా ఇతర పార్టీలతో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, విచ్ హ్యాస్ రీజనల్ ఏమంటారు వాటి అవసరాలు, రీజనల్ డిమాండ్. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది. ఈ 2 పార్టీలతో కూడా మాట్లాడదాం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెడ్డి వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. ఇంతకుముందు చెప్పిన వారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. పార్లమెంట్లో ఇవాళ పరిస్థితి ఎట్లా చూస్తున్నారు మీరు? పార్లమెంట్లో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు చెప్పినట్లు ఇది చాలా టర్బులెంట్ సెషన్ కాబోతా ఉంది. ఆఫ్ కోర్స్ అంత స్మూత్ సెయిలింగు, మోడీ గారు చాలా హైప్ క్రియేట్ చేసేసి మంచి మెజారిటీతో గెలిచాడు. ఈ గతంలో చాలా కాలంగా సంకీర్ణ ప్రభుత్వాలు జరిగినటువంటి నేపథ్యంలో మొన్న యూపీఏ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇమీడియట్గా బీజేపీ వచ్చినటువంటి దీనిలో నేషనల్ వైడ్గానే కాదు ఇంటర్నేషనల్గా కూడా బీజేపీ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దెన్ యూపీఏ 2. ఎస్, యూపీఏ 2 కంటే ఇది ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు వచ్చిన తర్వాత సహజంగా ఏంటంటే ఒక చాలా మంచి ప్రభుత్వాన్ని ఆయన అందజేయబోతున్నాడు అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేయటం కాక వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో బహుశా మోడీ గారు వెళ్ళినన్ని దేశాలు ఇంకా గతంలో కూడా ప్రధానమంత్రులు కూడా 20 దేశాలు పర్యటించొచ్చారు. చాలా దేశాలు వెళ్ళారు. వెళ్ళిన చోటల్లా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కాంట్రరీ టు దట్ ఈ 1 yearలో వాళ్ళు క్రియేట్ చేసిన ఇంప్రెషన్కి కాంట్రరీగా ఇంటర్నల్గా ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇవాళ 1 కాదు 2 కాదు దాదాపు అన్ని సమస్యలు ఒక్కసారిగా మోడీ చుట్టూ ముసురుకునేటటువంటి పరిస్థితి రేపు కనపడతా ఉంది. గతంలో ఇప్పుడు పివి నరసింహరావు గారు మేము కూడా ఉన్నాం ఆ సభలో, అక్కడ ఆ దీనిలో ఆయన చేపట్టింది
ఒక మైనారిటీ గవర్నమెంట్. కానీ 5 సంవత్సరాల పాటు కూడా మైనారిటీ గవర్నమెంట్ని సక్రమంగా ఇచ్చేసుకురాగలిగారు. కానీ చాలా మెజారిటీ, అత్యంత మెజారిటీ ఉన్నంటి మోడీ గవర్నమెంట్ 1 ఇయర్లో ఎంతో ట్రబుల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గతంలో ఈ విధమైనది లేదు. మొదటి 6 మాసాల్లో ఒక పార్లమెంట్ సభ్యులు కానీ కేంద్ర మంత్రులు కానీ మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఇట్లాంటివి కొన్ని ఇబ్బంది పెట్టినాయి. ఆ తర్వాత ఈ 6 మాసాల కాలంలో రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల మీద కేంద్ర మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు ఇవి వచ్చినాయి. అన్నట్లో చాలా చాలా తీవ్రమైన ఇష్యూసే ఇప్పుడు ఫేస్ చేయలేని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సుష్మా స్వరాజ్ ఇష్యూ, అట్లానే వసుంధర రాజే ఇష్యూ, చౌహాన్ ఇష్యూ, వేపం అనేది చిన్న విషయం ఏమి కాదు. ఎక్కడ కూడా దానికి ఒక సొల్యూషన్ దొరకనంటే విషయం. కాకపోతే రామచంద్రమూర్తి గారు అన్నట్లు ఏంటంటే అది సిబిఐకి ఇచ్చాం కదా, సిబిఐ దగ్గర నుంచి రిపోర్ట్ రానిండి అని ఇప్పుడేదో తాత్కాలికంగా ఇది చేయొచ్చు కానీ ఇది లేదు. అట్లానే ఇప్పుడు ఈ రమణ్ సింగ్ వీళ్ళ ఇష్యూస్ ఇవి ఇంతవరకే ఏదేదో ఇంటర్నల్గా విత్ ఇన్ ది పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళు ఉన్నటువంటి చోట అయితే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి దానిలో కూడా సమస్యలకి వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం వస్తుంది. మీరు మిత్రపక్షాలుగా ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు, ఇవాళ ఇవి జరుగుతూ ఉన్నాయి, వీటి గురించి మీకు ఆన్సర్ ఏమిటి అని ఇచ్చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దానిలో ప్రధానంగా ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూగా, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పరిమితమైన ఇష్యూ కాదు, ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి సవాలుగా ఉన్నటువంటి ఇష్యూ. ఇది నేషన్ మొత్తం అట్రాక్ట్ అయినటువంటి ఇష్యూ. దీనికి ఏ విధంగా అందరూ ఆందోళన చెందాల్సిన ఇష్యూ. బీజేపీ దీన్ని ఏ విధంగా సమర్థించబోతా ఉంది రేపు అక్కడ దీని కనుక అది చర్చకు వచ్చేటట్లయితే? రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇష్యూని తీసుకునేటట్టు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మీతో గొంతు కలపొచ్చు ఇష్యూలో. ఓటు కోట్ల వ్యవహారం వచ్చినప్పుడు పార్లమెంట్లో చాలా పార్టీలు దీనికి ఇచ్చేయటానికి ఇప్పుడు ఒకటిగా పార్టీ కాదండి, ఇది ప్రతి పార్టీకి ఉండేటువంటి సమస్య ఇవి. అట్లానే ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసిన విధంగా ఇటీవల జరిగినటువంటి కొంచెం లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ వాటిల్లో కానీ మిగతా వాళ్ళని హార్స్ ట్రేడింగ్ లాగా తీసుకొచ్చినటువంటి ఉదంతాలు ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ ఇష్యూస్ కాబోతూ ఉన్నాయి. నేను కూడా వ్యక్తిగతంగా అనుకోవటం ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ఇవాళ వెంకయ్య నాయుడు గారు గట్టిగా చెప్పొచ్చు, మేము వాళ్ళు అడిగితే మేము సమాధానాలు చెప్పడం సిద్ధంగా ఉన్నాం అని సహజంగా ఎవరైనా అడిగితే వీఆర్ ప్రిపేర్డ్ విత్ ఆల్ ది ఆన్సర్స్ అని. కానీ ఈ క్వశ్చన్సే తప్ప ఇక్కడ ఆన్సర్స్ ఉండేటటువంటి అవకాశం మాత్రం ఈ సెషన్. నేను మంద జగన్నాథ్ గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను.